చాలా ఫేమస్ అయిన మాల్పూరిని చేసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ గోధుమ పిండి, 1 కప్ మైదా పిండి తీసుకుంటున్నా. మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్ గోధుమ పిండి, 1 కప్ మైదా పిండి యూస్ చేస్తున్నా. 1 టీ స్పూన్ చక్కెర వేసుకొని ఈ పిండి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా దోస పిండిలాగా కలిపేసుకోవాలి. ఇలా పల్చగా కాకుండా థిక్గా కాకుండా ఇలా చూసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 లీటర్ దాకా పాలు తీసుకున్నా. ఈ పాలు బాగా మరిగించుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇలా గరిటెతో తిప్పుకుంటూ మరిగించుకోవాలి. కోవా కోసం మనం ఈ పాలని బాగా మరిగించుకొని ఒక పాలు ఒక సగం మరిగిన తర్వాత ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ల పాల పొడిని యూజ్ చేస్తున్నా. పాల పొడి పాలు మొత్తం బాగా ఇలా కలిపేసుకొని ఇదంతా బాగా దగ్గరగా రావాలి కోవా. ఇలా చూపిస్తున్న విధంగా కోవా అనేది రెడీ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 1 కప్ చక్కెర, 1 కప్పు నీళ్లు పోసుకొని మనం గులాబ్ జామ్కి రెడీ చేసుకున్నట్టు షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పాకం వస్తే సరిపోతుంది, ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. ఇందులో ఒక 2 యాలకులు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పాకంని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండి అనేది ఒక గంట తీసుకొని ఒక గంటలో హాఫ్ వరకు తీసుకొని ఒకేసారి ఆయిల్లో పోసేయాలి. పిండి మాత్రం ఖచ్చితంగా పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి, లేకపోతే మధ్యలో మందంగా వస్తుంది, చుట్టుపక్కలంతా పల్చగా వస్తుంది. అలా కాకుండా కరెక్ట్గా కలుపుకోవాలి పిండి అనేది. కలుపుకుంటే ఇలా మనకి పూరీలు చక్కగా వస్తాయన్నమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ మనం రెడీ చేసుకోవాలి పూరీల్ని. ఇలా పల్చగా రావాలన్నమాట పూరీలన్నీ. 2 వైపులా చక్కగా కాల్చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ చేసుకున్న తర్వాత వీటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ పాకం ఉంది కదా, చక్కెర పాకం, ఆ చక్కెర పాకంలో డిప్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా చక్కెర పాకంలో ఈ పూరీలన్నిటిని ఒక్కొక్కదాన్ని వేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా ఉన్న ఈ పాకంలో వేసినప్పుడు అవి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇలా అన్నిటిని డిప్ చేసుకొని మధ్యలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోవాను ఇలా ఉంచేసి దీన్ని మడత పెట్టేసుకుంటే మన మాల్పూరి రెడీ అయిపోతుంది. కోవా పూరి, మాల్పూరి ఇలా రకరకాలుగా పిలుచుకుంటాం కదా, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉన్నా సరే మనం ఒకసారి టేస్ట్ చేయాలంటే చేసుకొని తినాల్సింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.